క్రైస్తవ్యంలో వేల కొలది శాఖలు, వేల కొలది సంఘాలు, ఒక్కొక్కరు ఏకమత్యము లేనటువంటి క్రైస్తవ్యానికి ప్రభు చెబుతున్న మాట మీరు వింటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకుంటూ ఎందు శ్రద్ధ కలిగి ఉందాం. చాలా మందిలో కొరువడింది ఏదన్నా ఉంది అని అంటే గనక ఇదిగో ఆత్మ కలిగించు ఐక్యత. పరిశుద్ధాత్మ ఉన్నవాడు నీది ఆ సంఘము, నాది ఈ సంఘం అని అండు. ఆత్మ ఉన్నవాడు అంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడు ఇంకో మాది ఈ శాఖ, మాది ఆ శాఖ అని అండు. కాబట్టి ఎవడన్నా అలా అంటున్నాడంటే గనక వాడిలో ఆత్మ లేదు. ప్రియమైన సోదరులారా, ఐకమత్యం కలిగి ఉందాం. ఐకమత్యం ఉన్నవాడే క్రీస్తులో బలపడతాడు. దానికి కావలసినది దీర్ఘశాంతము, సహించుకునే తత్వము, సాత్వికము, సంపూర్ణ వినయము. ఇవి ఉంటేనే ఐకమత్యము సాధ్యమవుతుంది. క్రైస్తవ్యానికి ఇది నేర్చుకో.